ప్రభా పేదల తండ్రి అంత మాత్రం కాకుండా ప్రభా నన్ను ప్రభా ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నందుకు స్తోత్రం తండ్రి. నీ యొక్క ప్రభా సొత్తుగా చేసుకున్నందుకు స్తోత్రం. అంత మాత్రం కాకుండా తండ్రి ఈ ధనముగా చేసుకున్నందుకు స్తోత్రం. అంత మాత్రంగా నన్ను ఎంతో క్రయం చెల్లించి విలువపెట్టినట్టు మగబడ్డ కొనుక్కున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభా తండ్రి ఈ అపారమైన ప్రేమను పెట్టి ఎంతో విలువ పెట్టి మనం రక్షణ అనుకుంటాం పెట్టి బంగారం పెట్టి క్షేమస్తులు విమోచించబడలేదు. విలువ పెట్టి మనం పెట్టినటువంటి అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం చేత తను కొనుక్కొని ఈ స్వర్గీయ సామ్రాజ్యంగా నీ సొంతగా పరిశుద్ధ జనాంగంగా చేసి నీ ప్రేమాంతరం బట్టి నీ ధనంగా చేసి నీ ప్రేమాంతరం బట్టి స్థుతిస్తూ ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప రక్షణ అనుగ్రహించిందని కరుపాపని కాపాడి ఇంతవరకు ఈ కృపను భద్రపరిచిన తండ్రికి ఏమి ఇవ్వగలదండి. ఏమి ఇవ్వలేక ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్తుతి ఆరాధన ఈ జీవాపరం నీ కుమారుడు నాకు ప్రభువు ప్రియరక్షకుడు మోచలేదు యేసు ప్రభు నామములో నీకే సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పాట పాడదు. మార్చి 488 మొదటి చరణం 5:1 రక్షణ ఔన్నత్యం 603 రక్షకుడే తెలుపును పర్వత శిఖర చేరులమని నిశ్చలమైనది పర్వత శిఖర చేరులమని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం అందరూ చదువుతున్నాం.
అరణ్య ప్రదేశంలోని భీకర ధనిగల పాడైన ఎడారులను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన అనుపాపను వలె వారిని కాపాడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31-32 వచనాలు కలిసి చదువుకుందాం అందరూ. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదును. మనము తీర్పు పొందినేలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్టు ప్రభు చేత శిక్షింపబడుతున్నాము. ప్రార్థన చేస్తున్నాము. సేవల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనుడైన తండ్రి, అద్భుతకరుడా, తిరిగి నీపై పాలసీకి వస్తున్నారు. రోజు ఆరాధనలు దయ చూపించిన తిరిగి తండ్రి ప్రభుత్వానికి చేరి వస్తుంది. మా జీవితాలు సరి చేసుకుని చక్కబరుచుకొని మా లోపాలు చూపించండి. మేము సరి చేసుకోవడానికి చక్కబరుచుకోవడానికి సహాయం యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క మరణం పాల్గొంది. ప్రభావం మరి పాల్గొందుకు దయ చూపించి సహాయం చేయవలసిందిగా ఈ సహాయం కోరుకుంటూ యోగ్యమైన దాసుని కరుణించి కనికరించి సహాయం చేస్తున్నాం. యేసు ప్రభునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు సన్నిధికి, ప్రభు యొక్క బలలో మనం యోగ్యమైన రీతిలో అర్హులుగా చేయబడి ప్రభు యొక్క బలలో పాల్గొనవలసిన అవసరం ఎంతైనా. అర్హులుగా, యోగ్యులుగా ఎప్పుడు చేయబడతారంటే, ఎప్పుడు చేయబడతారు? ప్రభు వాక్యం ద్వారా మనం దర్శించినప్పుడు, స్మరించినప్పుడు, మన లోపాలు మనకు చూపించినప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? సరి చేసుకొని రావటం. ఎందుకంటే మాట్లాడటం సరి చేసుకొని చక్కపరుచుకోవాలా? నేను మాట్లాడకుండా సరి చేసుకొని చక్కపరుచుకుంటేనే ప్రభు యొక్క పనులు మనం పాలు పొందగలం. అట్లా కాకుండా ఏదోలే వాళ్ళు పాలు పొందడం లేదా, వీళ్ళు పాలు పొందడం లేదా అని చెప్పేసి పాలు పొందడం వాళ్ళకి నష్టమే, నీకు నష్టమే. ప్రభు వాక్యం ద్వారా ఏదైనా చూపించినప్పుడు మనం యథార్థంగా ప్రభు సన్నిధిలో మరి మనం సరి చేసుకుని చక్కపరచుకోవాలి. యథార్థ హృదయం బలపరచుకై శ్లోకమంతా యథార్థ హృదయానికి మేలు చేయక హిజ్కియాకు మేలు చేసాడా లేదా? చేశాడా? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఎంత మేలు! 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. కనుక మనం కూడా ప్రభు సన్నిధిలో మరి యథార్థ హృదయంతో ప్రభు చూపించినటువంటి ఏదైనా లోపాలు సరి చేసుకొని చక్కవచ్చు. దేవుడు నిన్ను నన్ను మరి అనుకున్నాడు. ఎట్లా కనుగొన్నాడు? ఎక్కడి నుంచి అంటే మనం దేవుడికి అవసరం ఉంది మన మీద. దేవునికి ఎంతో అవసరం ఉంది. అవసరతను బట్టి నిన్ను కనుగొన్నాడు. ఎక్కడి నుంచి అంటే యాకోబును కలుగు. యాకోబు మీద దేవునికి ఎంతో అవసరం. యాకోబు తనకు కావాలి. ఎక్కడి నుంచి అంట? అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వనిగల పాడైపోయినటువంటి ఎడారిలో. ఈ లోకం కూడా పాడైపోయింది. ఎడారిలా ఫలితం లేనటువంటి, ఫలితమైనటువంటి పాడైపోయినటువంటి ఎడారిలో కనుగొన్నాడు యాకోబు. కనుగొని
మన చిత్తము నెరవేర్చుకుంటూ వచ్చినాడు. కనుక పిల్లల దేవుడు మనందరినీ కూడా అప్పుడు కనుగొన్నాడు. లోకంలో పాపంలో చీకట్లో ఉన్నటువంటి కూడా కనుగొన్నాడు. ఎందుకు కనుగొన్నాడు? లోకంలో ఏదైనా ఒక ఫార్ములా కనిపెట్టి పిహెచ్డి చేస్తే అది ఎంతో మందికి ఉపయోగపడదు. అది మంచి ఒక ఆయన దీని ద్వారా మోటార్ సైకిల్ తర్వాత కార్లు కూడా ఒంగోలు దగ్గర చిన్నగా పెట్టాడు. ఒక ఇంజక్షన్ చేస్తే ఈ కొత్త దానిలాగా పనిచేస్తాడు. బైక్ ఒక ఇంజక్షన్ ఇక్కడ ఇవ్వలేదు. ఇంజక్షన్ బైకులకి ఇంజక్షన్ చేసి చూస్తే 1 లీటర్ డీజిల్ తోటి 200 కిలోమీటర్లు ప్రయాణం. సైలెన్సర్ దగ్గర ఖర్చు పెట్టి చూస్తే పెట్రోల్ పోషన్ చూస్తేనే మొత్తం నల్లగా అయిపోయింది. అది పెట్టి చూస్తే కుంపరపడలేదు. కాలుష్యం లేదు. కాలుష్యం లేదంట. సరే మొత్తం ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలా? పాత ఎన్ని చేసి వీళ్ళందరూ క్యాన్సిల్ చేసుకోవాలిగా. ఒప్పుకుంటారా? రాలి పాత పనులకు కూడా చేయొచ్చు అంట. మిషన్ గురించి దాన్ని బట్టి రేట్ అవుతుంది. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. కార్లో పోవాలంటే 20 లీటర్లు డీజిల్ పోస్తుంది. లీటర్ 200 అది వస్తుంది. ఇప్పుడు రానున్న 7 తరాలు చిన్న పిల్లలు వస్తున్నారు. వాళ్ళలో భూమి మీద పోవడం గుంటూరు పోవాలంటే 1/2 గంట ఉపయోగిస్తారు. అరగంట వెళ్ళే కారు పైకి వెళ్ళిపోతాం. ఇప్పుడు హైదరాబాద్ సర్వీస్ వచ్చే సంవత్సరం సర్వీస్ హైదరాబాద్ అంతా 1/2 గంట దూరం మొత్తం కార్లు ఎక్కువ 5 ఏం లేదు. విమానంలో పోయి మొత్తం కూర్చొని దానికి ఏది అవసరం లేక కరెక్ట్ అవ్వాలి. అలాంటి లాభం కనుక దేవుడు నిన్ను కూడా కనుగొన్నాడు, చనిపోయాడు. ఎందుకంటే మన యొక్క లోకములుగా దేవుని ఇష్టం దేవుని కొరకు జీవించడానికి నిన్ను కనుగొన్నాడు. ఎక్కడైతే అరణ్యంలోనూ భీకర ధ్వనిగల వాడైన ఈ లోకంలో నుండి నిన్ను కనుగొన్నాడు. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు అట్లాగే ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు కనుగొన్నారు? వాళ్ళందరినీ కనుగొన్న వ్యక్తి అంటే సాతాను. వాళ్ళందరూ సాతాను ప్రజలు. అంటే సాతానులోని నిన్ను ప్రత్యేకించినాడు, కనుగొన్నాడు. ఎందుకు కనుగొన్నాడంటే దేవుడు ఉద్దేశించి దేవుని సంకల్పం ఉంది. ఇక్కడ అరణ్యములోను అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడగడలోని కనుగొని దేవుడు మరి వారిని అట్లాగా తనకిష్టులుగా జీవించినాడు. దేవుడు పరిశుద్ధమైన బైబిల్లో ఎవరిని దేవుడు కనుగొన్నాడు, ఎవరు దేవుని యొక్క దృష్టిలో పడతారు అనే సంగతి ఒక 5 సంగతులు చూసుకొని మనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మరి ఊహించుకున్నాము. మన కీర్తన 116 దేవుడు ఎవరిని కనుగొంటాడు? చూడండి, నమ్మకస్తులైన వారిని. ఎవరంట? నమ్మకస్తులైన వారిని అంటే అన్నమైన ఎక్కువ కూర్చోదా? అన్నమైన కూర్చో. దేశంలో దేవుడంట నమ్మకస్తులైన, నమ్మకమైన వారిని కనిపెడు. ప్రభువును నమ్ముకున్న మనం, రక్షించబడిన మనం, ఆయన బిడ్డలుగా చేయబడినటువంటి మనం నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారిని కనిపెడుతున్నారు. దానియేలు నమ్మకస్తుడు. 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో
సరే ఏంటి మనం చూద్దాం. నమ్మకమైన వారిని కనిపెట్టాలి. నమ్మకమైన అన్ని విషయాల్లో నమ్మకమైన వారిని ఉన్నారు. నమ్మకమైన వారికి పెట్టైనా నమ్మకమైన అన్ని విషయాలు, కొన్ని విషయాలు కదా, అన్ని విషయాలు. భార్య భర్త విషయంలో నమ్మకస్తురాలు, భర్త భార్య విషయంలో ఏం చేయాలా? నమ్మకమైన వారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో నమ్మకమైన వారు, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో నమ్మకమైన వారుగా ఉండాలి. వారిని కనిపెడతారు. ఇది మధ్యాహ్న కాలం నమ్మకమైన దేవుడు రక్షించినాడు, తన ప్రజలు చేసినాడు. అన్ని విషయాల్లో కూడా నమ్మకమైన వారు ఉంటారు. వారికి దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నమ్మకస్తులు కనిపెడుతున్నాడు. వాళ్ళ పరిచారకులు కూడా చేసుకుంటాడు. నమ్మకమైన వారు, నిండైన తీరు ఉంటున్నామా? నమ్మకమైన వారు దేవుని విషయాలు, అన్ని విషయాల్లో దేవునికి నమ్మకమైన వారు ఉంటున్నామా? ఇది ప్రశ్న. ఉంటున్నామా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నమ్మకమైన ఉంటున్నాను. చాలామంది అపనమ్మకస్తులుగా భార్య విషయంలో భర్త విషయంలో భార్య ఎలా ఉంటుంది? అపనమ్మకస్తులు. అలా ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఈ మధ్యాహ్న కాలంలో ఎవరిని దేవుడు కనుగొట్టాడు? నమ్మకమైన మన దేవుడు ఎవరు? మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం కూడా అలాగా నమ్మకమైన వారు ఉంటే దేవుడు కనుగొట్టాడు. దేవుని యొక్క చేతులు ఉంటాం. వాగ్దానం చూడు, నా అరిచేతులను చెప్తున్నాడు. అరిచేతులు ఉంటే అరిచేతులు ఉన్నటువంటి ఏది చెప్పడాలు? దేవుడు అరిచేయి ఎక్కడ? అరిచేయి ముఖానికి సమీపంగా ఉంటుందా, దూరంగా ఉంటుందా? కాళ్ళు దొరుకుంటాయి, చేతులు దొరుకుంటాయి. చెప్పండి. కాళ్ళు దూరంగా ఉంటాయి, చెయ్యి దగ్గర ఉంటుంది. అంటే ప్రభు నీ పరిచేతులు చెప్పుకున్నాడు. అంటే ప్రభు నీ చేతులు ఉన్నాడు. ప్రభు చేతులు నువ్వు ఉన్నావు. చూడు, నా అరిచేతులు, దేవుని అరిచేతులు ఉన్నావంటే దేవునికి ఎట్లా ఉన్నావు? సమీపంగా ఉన్నావు కదా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మొదటి సంగతి బట్టి ఎవరిని దేవుడు కనుగొంటారంటే నమ్మకమైన వారిని కనిపెడుతూ ఉన్నాడు. వారిని పరిచారకులు చేసుకుంటాడు. వారికి మెండైన దీవెనలు అనుగ్రహిస్తాడు. నమ్మకమైన వారిని కనిపెట్టుచున్నాడు. తర్వాత నమ్మకమైన వారు ప్రభువులో ప్రవేశించిన నమ్మకమైన వారు ఉండాలి. ప్రభు కోరుతున్నాడు. తర్వాత చూడండి, సంఖ్యాకాండం 23:21 మాట. సంఖ్యాకాండం 23:21 వెనకాలం వినపడుతుందా? నిద్రపోతున్నారు ఎవరు? వినపడుతుంది కదా. ఇందాక ఎవరు కనుగొన్నాడు? మనం 32 అధ్యాయం ద్వితీయోపదేశం. యాకోబులు ఏం లేదంట. చదవండి, మళ్ళీ చదవండి ఆ మాట. యాకోబులు ఏ దోషము లేదంట. ప్రభు దర్శించిన తర్వాత యాకోబుల దోషంలో లేదు.
ఇశ్రాయేలు రాజకుమారుడు చేయబడిన తర్వాత వంకరతనం లేదు. ఎవరిని కనుగొంటాడు దేవుడు? దోషం లేదంటే ఎవరు వాళ్ళు? నిర్దోషులు. ఏ వంకరతనం లేదు, ఏ దోషం లేదు. దోషాలు కనిపెట్టి చూస్తే మనం ఆయన నిలవలేదు. యాకోబులో ఏ దోషం లేదు, వంకరతనం లేదు. ఎవరైతే దోషం, వంకరతనము, పాపం ఉండదో వారిని కనుగొంటాడు. దేవుని యొక్క ఆ యొక్క చేతులు ఉంటాడు. ఇలా మధ్యాహ్నం కావాల్సింది దోషము లేని వారిని కనుగొంటాడు, వంకరతనం లేని వారిని కనుగొంటాడు. ఆయన యొక్క ఆ చేతులు ఉంటారు. దేవుడిని కనుగొనాలని ప్రభువు నమ్మకం, నీవు రక్షించబడిన నీలో ఏ దోషములు ఉండకూడదు. దానియేలులో ఏమీ లేదంట. యాకోబులో ఏ వంకరతనం లేదు, ఏది లేదంట. దానియేలు కూడా 6వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఏ లోపమును త్వరగా తీస్తే 6వ అధ్యాయం ఎన్నో వచనం? 6:4. కానీ దానియేలు ఎవరంట? నమ్మకస్తుడై ఏ నేరమైనను వాళ్ళ వల్ల కాదు. 120 మంది ఉన్నారు. ఒక 4 కావచ్చు. మిగతా వాళ్ళు ఏ లోపమైనను ఏ దోషమైనను దానిలో కనుగొన దోషం లేని వాళ్ళు. అందుకని నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కనుక సింహాన్ని ఏ హాని వాటి నోళ్ళను ముగించాడు. ఈ మధ్యాహ్న కాలంలో మనం కూడా అలాగంటే ఏం జరుగుతుంది? నిర్దోషులు, దోషము లేని వారిని కనిపెడుతున్నారు. నిర్దోషులు కావాలి. దానిలో దోషం కానీ, లోపం కానీ, తప్పు కానీ లేదు. నీలో ఎన్ని దోషాలు ఉన్నాయో, ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మధ్యాహ్న కాలం పరీక్షించుకున్నాం. ఎన్ని దోషాలు. దేవుడిని కనుగొనాలంటే, దేవుని చేతిలో ఉండాలంటే నీలో దోషం కానీ, వంకరతనం కానీ, ఎలాంటి లోపాలు కానీ లేదు. ఇంకా సరి చేసుకోవాలి. 4 దోషాలు, 4 లోపాలు ఉన్నాయి. మనం సరి చక్కపరిచి దోషాలు లేదు వారి దేవుడు కనుగొంటాడు. నాలో దోషం కానీ, యాకోబులో ఏమైందంట? ఏ దోషమును ఏ వంకరతనమును మన గురించి అలాగే సాక్ష్యం ఇస్తే గొప్పసారి. అలాంటి వారు దేవునికి అవసరం. యాకోబు దేవునికి అవసరం, దానియేలు దేవునికి అవసరం. దోషం కానీ అంటే ఎవరి దేవుడు కనుగొంటే నిర్దోషులను, దోషం లేని వారిని, వంకరతనం లేని వారిని, మత్స డాగు ముడత లేని వారిని. అందుకని వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత ఏం చేస్తున్నాడు? ప్రతిదినము పవిత్రపరుస్తున్నాడు, కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తున్నాడు. ఎందుకు ఇక్కడ కూర్చోవడం? లేక వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ప్రభు పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. మనకు ఎవరైతే పరిశుద్ధపరచబడతారో, ఎవరైతే పవిత్రపరచబడతారో వాళ్ళే దోషం లేని వాళ్ళు నిర్దోషులు. ఆ నిర్దోషులను దేవుడు కనుగొంటాడు. నిర్దోషులు రావు దేవుని దృష్టిలో. మన దోషం ఉన్నాయా ఉంటే చూపిస్తే సరి చేసుకోవాలి, చక్కపరచుకోవాలా. రెండవది ఎవరిని కనుగొంటాడంటే నిర్దోషులను, యాకోబు లాంటి వారంటే, దానియేలు లాంటి వారు, ఎలాంటి లోపం ఏది అలాంటి వారిని కనుగొనేటువంటి వాడు. తర్వాత చూడండి, యోహాను సువార్త ఎహెజ్కేలు 34:11. ఎహెజ్కేలు 34:11.
త్వరగా చదవండి. అది 34:11 34:11 ఎవరిని కనుగొంటాడంట? చెప్పండి, అక్కడే ఉంది జవాబు. మేకల్లా గొర్రెల్లా? కుడివైపున మేక గొర్రెలు ఉంటాయి, ఎడవైపున ఏంటి కనుగొంటాడు? గొర్రెలు. గొర్రెలు ఎక్కడ ఉంటాయి? ఎవరి స్వాధీనం ఉంటాయి? గొర్రెలు కాపరి స్వాధీనం ఉంటాయి. అర్థమైందిగా? అంటే కాపరత్తులు ఉంటాయి. ఆ గొర్రెలు ఒక యజమానుడు ఉన్నాడు. యజమాని యొక్క అడుగు జాడలో నడుస్తాయి. యజమాని ఎంత చేస్తాయి? యజమానుడు అంటే ఒక రాజు ప్రశ్నిస్తున్నాడంట, ఏంటయ్యా ఎక్కడికి పోయినా నీకు విజయం వస్తుంది కానీ అపజయం రాలేదు. మేమంతా సైన్యాన్ని తీసుకెళ్ళినా అపజయం వస్తుంది అంటే రాజు ఒక 5 నిమిషాలు కూర్చున్నాడు. సైనికులు పిలిచాడట. ఒక 2 ఉంటుంది, రే పైనుండి దూకి అట్లా దూకండి అన్నాడు. పైనుండి ఆ కోట మీద దూకమంటే అక్కడ దూకి చచ్చిపోయాడు. విజయం రావడానికి అంటే నా మాట వాళ్ళు ప్రాణాలైనా తెగిస్తారు కానీ మాట పెట్టారు. నా దగ్గర చాలా మాటలు కాపరత్వం ఉంటాయి. ఒక కాపరి ఉంటాడు. కాపరి 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో కాపరి వెళ్తే అంతే, కాపరి ముందు వెళ్తుంటే అంతే. కాపరి స్వరాన్ని వింటాయి, కాపరిని వెంబడిస్తాయి. కాపరి పచ్చికల స్థలంలో తీసుకెళ్ళి వాటిని మేపుతాడు. మనకి మధ్యాహ్న కాలంలో ఎవరిని కనుగొంటాడంటే గొర్రెలను కనుగొంటాడు. గొర్రెలు సాధువైనటువంటి పొదలు చేయబడి గొర్రె పిల్ల తన బొచ్చులు కత్తరించి మామూలు ఉన్నట్లు ఏం చేస్తుండే గొర్రెల స్వభావం. ప్రభువు నమ్ముకున్నటువంటి మనం మేకల స్వభావం, గొర్రెల స్వభావం మౌనంగా. మన అతిక్రమకులకి గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకే నలగొట్టబడ్డాడు, మనకు రావాల్సిన సేవకాన్ని భరించినాడు. వదిలించబడ్డ గొర్రె పిల్ల అయిపోయినాడు యేసుక్రీస్తులో. వదిలించబడ్డ గొర్రె, లోక పాపము మోసుకుని దేవుని గొర్రె పిల్ల. ఆయన మనకు కాపరి, మనం ఆయన కాపరత్వం ఉన్న గొర్రెలు. సాధువైనటువంటి గొర్రెలను ఏం చేస్తున్నట్టు ఆయన కనుగొంటాడు. గొర్రెల అంటే స్వభావం కలిగి ఉన్నామని. గొర్రెలు సాధువైన గొర్రెలు కాపరిని వెంబడించి కాపరి ఎటు వెళ్తుంటే కాపరి స్వరాన్ని కాపరి ముందుకు వెళ్ళినప్పుడల్లా వెళుతుంటే నువ్వు కూడా ఆ కాపరత్వంలో గొర్రె కాబట్టి దేవుడిని ఎక్కడున్నా ఆయన స్వాధీనం ఉంటాడు, కనుగొంటాడు. గాఢాంధకారపులో సంచరించి నా దుడ్డు కలిగిన దండము గాఢాంధకారపులో వెళ్ళిన దేవుడు సాయం చేస్తాడు. మనకి మధ్యాహ్నం కావాల్సింది 4:3 ఎవరిని కనుగొంటాడంటే గొర్రెలుగా ఉంటాడు. ఆయన కాపరత్వంలో ఉన్నటువంటి వారిని, కాపరత్వంలో వేరైపోయేవారు కాదు, కాపరత్వంలో ఉన్నటువంటి వారిని కనుగొంటాడు. కాపరత్వం ఉన్నావా? కాపరత్వం నుండి వేరే వెళ్ళిపోతున్నావా? వేరే వెళ్ళిపోతే ఇంకా ఆయనకి ఏం పట్టింపు లేదు. అయితే ఒక కాపరి ఉన్నాడు, ఆ కాపరత్వం ఉండాలి, ఒక అధికారం ఉండాలి, ఒక ఆధిపత్యం ఉండాలి. నా ఇష్టం నేను కాపరత్వం నాకేం పని అని తెలిసే కాపరత్వం లేవు. దేవుని స్వాధీనం ఉండవు. దేవుడు వదిలేస్తాడు.
ప్రతి మధ్యాహ్న కాలంలో మూడవది, మొదటిది నమ్మకమైన వారిని కనిపెడుతున్నాడు కనుగొంటున్నాడు. రెండవది దోషము లేని వారు, పరిశుద్ధపరచబడిన వారు, నిర్దోషులను దేవుడు కనిపెడతాడు. మూడవది ఆయన కాపాడుతున్న వారిని కనుగొంటాడు, లేకపోతే కనిపెడతాడు. ఇది మూడవది. నాలుగవది ఆదికాండం 16. ఆదికాండం 16 16:7. యెహోవా దూత అరణ్యములో నీటి కుక్క యొద్ద అనగా శూర మార్గంలో కుక్క యొద్ద ఆమెను కనుగొని, శారై దాసమైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినందుకు అది, నా యజమానులైన శారై ఎదుట నుండి పారిపోచున్నానని. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారైతో చెప్పాను. ఇక్కడ పారిపోతున్నటువంటి పరిస్థితుల్లో యెహోవా అరణ్యంలో నీటి కుక్క శూరు మార్గంలో కుక్క ఆమెను పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడు? అరణ్యంలో విచారంతో, దిగులుతో. ఇక ఆమె బయటికి పంపించాలి. అబ్రహాము వెళ్ళిపోతుంది కష్టంలో, ఒంటరిగా మారిపోయినటువంటి వారిని, బాధలు ఉన్నవారిని, కష్టాలు ఉన్నవారిని, ఇబ్బందులు ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడు? వారి కష్టకాలం దేవుడు మొదలుపెట్టి వారి ఆపద నుంచి వెళ్ళిపోయింది. కష్టాలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ శ్రమలు నీవు అన్నీ తెలుసు ప్రభు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు సమీపపడ్డాడు. కనుగొనేటువంటి దేవుడు. ఆగను దోత ఏం చేసింది? కనుగొని పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మారిపోయే పరిస్థితులు, ఇక నాకు ఎవరు, ఇక నాకు నన్ను పంపించేస్తున్నాను, నా సంగతి విచారం ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, కష్టంలో ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? కనుగొంటాడు. కష్టకాలం ఉన్నప్పుడు మరి ఆపరేషన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ సమస్యలు ఉన్నావు, ఇలాంటి పరిస్థితులు నాకు ఎవరు అనుకుంటున్నావా? భయపడకూడదు, దేవుడు ఏంటంటే దిగులు పడక మీకు సాయం చేస్తాను, నీతి దక్షిణాస్తో ఆదుకుంటానంట. నీకు ఆదుకునే దేవుడు. నీ కష్టాలు, నీ బంధువులు రారు, కష్ట సమయాలు, నీ స్నేహితులు రారు, ఇక్కడ భార్య కూడా వదిలేస్తుంది ఈ భర్తను. మంచిగా హుజూర్ దగ్గర పోతే కోర్టు దగ్గర ఇంకోటి లాభం ఉంటుంది. అబ్బాయి టైం ఉంటుంది. ఆమె ప్రేమించి బయటకు వచ్చారు. బయటకు వస్తే ఇప్పుడు వదిలేసిందంట భర్త. ఇప్పుడు పక్షవాతం వచ్చింది భర్త. ఇద్దరు ప్రేమ వివాహం వచ్చారు, బాగున్నప్పుడే బాగుంది. ఇప్పుడు పక్షవాతం వచ్చిన తర్వాత కనబడుకొని నడుస్తున్నాడు. కోర్టుకు వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఎట్లా ఉంటాడంటే చక్కగా ఉంటాడు, యాక్ట్ అయితే బాగున్నప్పుడు అది బాగుంది, బాగలేనప్పుడు పక్షవాతం వచ్చి వదిలేసి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఆవంతం పిలిస్తే ఆమె ఏం చేసింది? ఇప్పుడు ఏం చేయాలని, ఎవరు కాపాడాలి? ఆ కష్టాలు ఎవరు, బాధలు ఎవరు, ఇబ్బందులు, సమస్యలు ఎవరు? పక్షవాతం ఏం చేయాలి? చేస్తే ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమించి ఆయన వస్తే బాగున్నప్పుడు బాగా, ఎప్పుడైతే వచ్చిందో వదిలేసింది. కనుక పిల్లగా కష్టములు ఉన్నప్పుడు ఆదుకునేటువంటి వారు మన ప్రభు. ఇబ్బందుల్లో పరామర్శించేది ప్రభు. ఆ వ్యక్తి దొంగల చేతిలో దొరికిన వ్యక్తిని ఎవరు పరామర్శించారు? ఎవరు ఆదుకున్నారు? మంచి సమయుడికి వచ్చి
దగ్గరికి పోయి నూనె రాసి గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూట వాటికి తెచ్చాడు. మధ్యాహ్నానికి నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ సమస్యలు, ఉపద్రవాలు, దిక్కుదోసిన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, మరణ పరిస్థితుల్లో సహాయం చేసే దేవుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడే మనకు గుర్తుంటుంది. తర్వాత యేసయ్యలో మళ్ళీ యథాప్రకారం మనం చేసే పనులు మనం చేస్తుంటాం. ఆపద వచ్చినప్పుడు ఏడుస్తాం. అది కాదు, కష్టాల్లో ప్రభు సాయం చేస్తాం, నీ బాధల్లో ప్రభు సాయం చేసి, నీ ఇబ్బందుల్లో ప్రభు సాయం చేసినప్పుడు మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఎవరున్నావా దేవుడు కనుగొనే దేవుడు. ఎప్పుడు కష్టాలను ఆగదు, పారిపోతుంది, దిక్కు లేదు. ఏంటి పరిస్థితి, ఎలాంటి పరిస్థితి, ఏం చేయాలి ఇప్పుడు? దూత కనుగొని ఏమవుతుంది అభయించి కనుగొనే దేవుడు, కష్టాల్లో కనుగొనే దేవుడు, కష్టాల్లో దగ్గరగా ఉండేటువంటి దేవుడు, కష్టాల్లో సమీపంగా ఉండేటువంటి దేవుడు, కష్టాల్లో నీతో కలిసి దుఃఖించే దేవుడు, నీతో సంతోషంలో సంతోషించే దేవుడు, నిన్ను విడువని ఎడబాయిన దేవుడు. ఇలాంటి దేవుడిని ఇప్పుడు మనం మర్చిపోవాలి. నాలుగోది కష్టాల్లో. ఐదోసారి చూద్దాం రండి. కీర్తన గ్రంథం 80. కీర్తన 20. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును కనుగొని. అపోస్తలుల కార్యములు 13. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి దేవుడి దేవుని చిత్తము నెరవేర్చేవాడు, దేవుని ఇష్టము నెరవేర్చేవాడిని దావీదు ఎవరంట? నా హృదయానుసారుడు, నా చిత్తము నెరవేర్చేవాడు. మనకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ దేవుడు అంటాడు, వాళ్ళతో ప్రభు. మొదటి 4 సౌలు ఏం చేశాడు? వేశాడు. రెండవ రాజుగా ఇశ్రాయేలు దేవుడు దావీదు ఏం చేశాడు? కనుగొన్నాడు. నా సేవకుడు దావీదును కనుగొన్నాడు, అతను నా ఇష్టానుసారుడు, నా చిత్తం నెరవేర్చేవాడు. ఐదవదిగా దేవుడు ఎవరిని కనుగొంటాడంటే దేవుని ఇష్టాన్ని చేసేవాడు. మనుషులు ఇష్టంగా, మనుషులు ఇష్టం చేయడం గతించిన కాలం సరిపోయింది. అంటే మనుషులు ఇష్టం చేయొద్దు. దేవుని ఇష్టం చేస్తే, దేవుని చిత్తం జరిగిస్తే కష్టమే. దేవుని చిత్తం జరిగించాలంటే అందరూ దూరం అయిపోతారు, అందరు వ్యతిరేకులైపోతారు, లోకమంతా దూషిస్తుంది. అప్పుడే ప్రభువు నిన్ను నేర్చుకుంటాడు. ప్రభువులో ఒకటే ప్రభువు తన వారిని స్నేహితులను యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. లోకము ఎవరు ద్వేషిస్తుంది? యేసు ప్రభువా. ఇదంతా లోకం ద్వేషిస్తుందా? లోక సంబంధులైతే అందరూ లోకస్తులందరూ స్నేహితులే. నీకు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. లోక సంబంధులైతే లోకము ఎవరిని స్నేహిస్తుంది?
తన వారిని స్నేహిస్తుంది. ఉదాహరణ ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరిని నన్ను ఎవరు పిలవరు. ఒక్కళ్ళన్నా పిలుస్తారు, నన్ను మిమ్మల్ని అందరూ పిలుస్తారు. ఏదన్నా ఒకళ్ళైనా దేనికన్నా పిలుస్తారా చెప్పండి. మీరు ఈ ఊరు వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు దాకా ఒక్కళ్ళు కూడా నన్ను ఎవరంటే లోకంలో ఎప్పుడైనా అట్లాంటి పిలుస్తారా కదా? మరి మా బంధువులు కూడా పిలవరు. చెప్తాను కదా ఆయన. ఎందుకంటే వాళ్ళ ఇష్టం నెరవేర్చడానికి మనం చేయగలం, ఇష్టపడతాం. లోకము తన వారిని స్నేహించారు. తర్వాత చదువు. ఏర్పరచుకున్నాడు, లోకంలో ఏర్పరచుకున్నాడు, నా చిత్తం చేయడానికి ఏర్పరచుకున్నాడు. దావీదును కనుగొన్నాడు. ఎందుకు? నా హృదయాన్ని నా ఇష్టం నెరవేర్చేవాడు, నా చిత్తము నెరవేర్చేవాడు. 1 సమూయేలు 13వ అధ్యాయము 14. తన చిత్తానుసారమైన మనుషులని ఎవరైనా దావీదు దేవుని చిత్తాన్ని జరిగించి దావీదు కనుగొన్నాడు. కనుక మనం కూడా దేవుని ఇష్టం నెరవేర్చాలి, దేవుని చిత్తం జరిగించాలి. అలా ఆయన ఎక్కడున్నా సరే మనం దేవుని యొక్క ఆ కనులు దేవుడు మనం చూస్తుంటాడు. ఎక్కడున్నా ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలా 4వ వచనం 5వ వచనం ఏంటి? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవాడిని కనుగొంటాడు. ఇప్పుడు మొదటిగా దేవుడు ఎవరిని కనుగొంటాడు? మొదటిది నమ్మకస్తులైన వారిని కనుగొంటాడు. రెండవది నిర్దోషులను కనుగొంటాడు. మూడవది దేవుని యొక్క కాపరత్వం ఉన్న వారిని కనుగొంటాడు. నాలుగవది కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు ఉన్న వారిని ప్రభుకి ఇష్టంగా ఉంటే మనము వదిలిపెడతాడు. ఆయన వదిలిపెట్టడా? వారు అంటైన వాడు దావీదును ఉదాహరణ. దావీదు ఆ గిల్బో పర్వతం మీదకి వచ్చినప్పుడు సౌలు సైనికులు చుట్టూ దావీదు దేవునికి ఇష్టడు కనుక బెత్తెరంతో వచ్చింది, మరణం దగ్గరికి వచ్చింది, చంపడానికి. దావీదు అట్లాగే ఉన్నాడు. మరి వెంటనే ఒక సైనికుడు వచ్చి, రాజా యెరూషలేము మీదకి సైనికులు వచ్చారు, వేరే సైనికులు, అందరు దిగి త్వరగా రావాలి తప్పించాడు దేవుడు. కనుక 4వ చూసుకొచ్చిన కష్టాల్లో, బాధలు, ఇబ్బందులు. 5వది తన చిత్తములు ఎవరైతే ఉంటారో తన ఇష్టం నెరవేర్చేవారు, దేవుని ఇష్టలుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు కనుగొంటాడు. కనుక ఎక్కడి నుంచి కనుగొన్నాడు? భీకర ధ్వని గల పాడైపోయినటువంటి ఇల్లు కనుగొన్నాడు. నీ ఏళ్ళ నాయన దేవుని ఉద్దేశం నెరవేర్చుకోవాలి. ఒట్టి ఇక్కడ కూర్చోలే. నీ ఏళ్ళ ఒక సంకల్పం ఉంది, నీ ఏళ్ళ దేవుని ప్రణాళిక ఉంది, నీ ఏళ్ళ దేవుని ఉద్దేశం ఉంది, దేవుని చిత్తం ఉంది. పిల్లల నేను అనుకున్నాను, కళలో కూడా ఊహించలేదు, దేవుని ప్రణాళికను నెరవేర్చుకుంటున్నాను. ఊహించానంత కేసుకుని నమ్ముకున్నారా? అసలు ఊహించలేదు. నమ్ముకోలేని సేవ చేస్తానని కళలో కూడా ఊహించలేదు. మా నాన్నకి ఎవరు నిద్రపోతారు. మా నాన్న ఈ ఊరు మార్చిన రావడానికి ముందు 80వ సంవత్సరం ఎక్కడికి వెళ్ళారంట. అప్పుడు లోక సంబంధం ఉన్నారు, మాకు తెలియదు. గజ్జలకొండ ఎక్కడికి వెళ్ళి ఏదైతే వాళ్ళు ఏదో లోక చెప్పారంట, మీ పెద్ద కుమారుడు అక్కడికి వెళ్తారు, మీరు చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతాడు ఈ కుమారుడు, ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పాడంటే మనకు తెలియదు దేవుని ప్రణాళిక. అవి మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు,
దేవుని ప్రణాళిక ఈనాడు ఇట్లా నేను సేవ చేస్తానని ఊహించుకోలేదు. ఇక్కడ దేవుడి ప్రణాళిక నెరవేర్చుకోవడం, దేవుని చిత్తం నెరవేర్చుకోవడం. దీంట్లో వట్టిగా రక్షించలేదు. దేవుని ప్రణాళిక ఉంది నీ ఎడల, వట్టిగా రక్షించుకోలేదు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుడిని ఏం చేయాలని అనుకుంటున్నాడో ఆయనకి సరెండర్ అయితే అప్పుడు సరెండర్ కాకపోతే 2000 సంవత్సరం నుంచి 2003 వరకు వెంటాడుతున్నాడు. సరెండర్ అయితే పొరపాటు కూడా ఒప్పుకోవడం మళ్ళీ మామూలు, ఒప్పుకోవడం మళ్ళీ మామూలు, ఒప్పుకోవడం మళ్ళీ లాస్ట్ కుమారుడు పెట్టారుగా అప్పుడు అడిగాడు. లేకపోతే నేను వచ్చుకుని కాదు, ఏదో నేను అట్లా మీలాగటువంటి ఏదో పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఉన్నతమైన పరిస్థితులు ఇంకా అయిపోయి లోక సంబంధం. ప్రభు ప్రణాళిక తన నష్టం లాస్ట్ కుమారుడు పెట్టాడు. తనకు ఆ ప్రణాళిక చొప్పున నేను వచ్చాను. లేకపోతే నేను దేవుడి ప్రణాళిక. దేవుడు ఒకడు మళ్ళీ ఏం చేస్తాడు, ప్రణాళిక ఉన్నటువంటి వారిని ఒకడు మళ్ళీ కొద్ది కత్తికి మొదలు పెడతాడు. కత్తికి మొదలు పెట్టినప్పుడు మనందరం అంటే ఏదో ఒక రకంగా పలకించేంత ప్రభు ఇక్కడ తీసుకొచ్చినాడు. మిమ్మల్ని ఏమో పరిశుద్ధులు విశ్వాసం చేస్తున్నాడేమో దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తం. కనుక మనం ఎందుకు దేవుడు కనుగొన్నాడు, దేవుడి చిత్తంలో దేవుడిని కనుగొన్నాడు. మీ ఏళ్ళు కూడా దేవుడికి ఎంతో ఉద్దేశాలు, ఎన్నో తలంపులు ఉన్నాయి. ఇక్కడ గుర్తున్నట్టు ప్రతి ఒక్క విషయంలో దేవునికి కలిగిన ఉద్దేశం, తలంపులు ఉన్నాయి. ఆ తలంపులు మనం ఆయన ఉద్దేశాలు మనం గ్రహించినప్పుడు కష్టమే. మనకి ఏంటంటే సాతాను ఏం చేస్తే, సాతాను తన ఉద్దేశాలు బయలుపరుస్తాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. సాతాను అన్ని బాగుంటే మనకు చూడటానికి అన్ని బాగుండాలి. బాగున్నప్పుడు అమ్మాయి వివాహం గుంటూరు నుంచి వచ్చాడు. బాప్తీసం తీసుకోలేదంటే ఆ అబ్బాయి చెప్పిన ప్రశ్న కరెక్టే. బాప్తీసం బలవంతం తీసుకునేది కాదు పాస్టర్ గారు, 100% బలవంతంగా తీసుకునేది కాదు. దేవుడు నాకు బుద్ధి పుట్టించినప్పుడు నా కార్యాన్ని తీసుకున్నాను. మంచిది, కరెక్ట్గా చెప్పాడు. ఇది చెప్పాడు, మంచిది, అది నచ్చింది అన్నాడు. అక్కడికి పోయిన తర్వాత అన్నీ మేము ప్రభు దగ్గరికి వెళ్ళేవాళ్ళం, చర్చికి వెళ్ళేవాళ్ళం. అన్నీ దీని దగ్గరే దక్కురా బ్రహ్మాయణ చెప్పాడు. పైసా కట్టం లేకుండా చేసుకున్నాడు. పెళ్ళి ఇక్కడ మా అమ్మాయికి లేదా అబ్బాయికి తీసుకుంటాం. నమ్ముతారు మీరు? పోతే ఏంటంటే కొద్దిగా ఖర్చుకి చర్చిలు కర్మేల్లో భోజనాలు ఖర్చుకి మంచి ఇచ్చారు. వాళ్ళేమో అక్కడ బలవంతంగా కొద్దిగా ఇచ్చారు. వద్దంటే బలవంతం అంటే ఖర్చులకి అయ్యారు. అంతేగాని ఇస్తే ఒకటా వాళ్ళు ఇచ్చినవి మనకు దేవుడు మళ్ళీ ఆస్వాదిస్తే అదేం చేయలేదు. నేను వచ్చిన తర్వాత, సేవకు వచ్చిన తర్వాత ఇక మా తమ్ముడు కుటుంబం ఏడవడం ప్రారంభించి ఎప్పుడు పోయినా అనేవాళ్ళు ఒక్కని చేసిపోతే ఎన్ని ఒక్కడ అల్లాడిపోతున్నట్టు నేను చెప్పాను. నా డ్యూటీ ఏదైతే ఇక లోక సంబంధంగా నేను జీవించలేదు. ఇప్పుడు ప్రభు గొప్పగా చేసుకున్నాను అని చెప్పి చెప్పినా బాధపడదు. ఈసారి మళ్ళీ వాళ్ళ పరిచయకి పోయి మా వాడు ఏడ్చుకుని చెప్పాడంట. మా నేర్చుకోవాడు నేను అమ్మాయి. నేను వచ్చిన తర్వాత ఏం చేశాడు దేవుడు వారిని? తర్వాత దీవించి ఆశీర్వదించాడు. దేవుడికి ఏం తప్పు చేశాడు. మా అమ్మ మానవులకు కూడా ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు మెయిన్ రోడ్డు వాళ్ళకి ఇల్లు. దేవుడు ఏం తక్కువ చేశాడా? పిల్లల 4-5 వస్తుంది. దేవుడికి మన చిత్తములు ఉన్న వాటిని దేవుడు మన చిత్తములు ఉన్నాము. మన ఇష్టం నెరవేర్చాలనుకున్నాం. అన్ని దేవుని ఇష్టం గతించిన కాలమే సరిపోతుంది. కానీ ఇప్పుడు దేవుని ఇష్టం, దేవుని చిత్తం నెరవేర్చే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది 5 దేవుడు కొనుగోలది ఒక ఏదో దేవుని ప్రణాళిక నెరవేర్చుకుని, దేవుని చిత్తం నెరవేర్చుకుని కనుగొన్నాడు. ఆయన యొక్క అరిచేతుడి
ఆయన యొక్క కృపలో ఉంటే దేవుడిని ఆశీర్వదించాలి. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయగలరు. అబ్బాయి పడుకో, అబ్బాయి పోసే టైం పెట్టుకో.